అండి, హలో నమస్తే, వెల్కమ్ టు layashreekitchen. ఇన్స్టెంట్ గార్లిక్ పిక్కల్ వెల్లుల్లి పచ్చడి చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నాయి, చూసి గమనించండి. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని చక్కగా దూరగా చిటపటలాడేలాగా స్లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా అద్భుతమైన రెసిపీ, యమ్మీ రెసిపీ. వేడి అన్నంలో కాస్తంత నెయ్యి తగిలించుకొని తింటే చాలా బాగుంటుంది. మరొక ప్యాన్లో 1 కప్ ఆయిల్, అంటే 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర, 2 ఎండుమిర్చి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు మెంతుల పొడి వేసేసి చక్కగా వేయించిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి, దంచుకున్న వెల్లుల్లి ఒక 3 తీసుకున్నానండి. 3 వెల్లుల్లిని రోటిలో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. వెల్లుల్లి వేస్తూనే కమ్మటి వాసనలు మీ ఇల్లు మొత్తం నిండిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇంట్లో కూరలు లేకున్నప్పుడు ఈ రెసిపీ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. 2 రెమ్మల కరివేపాకు వేసేసి చక్కగా వేయించండి. లో ఫ్లేమ్లోనే ఉంచాలి, లేకపోతే మాడిపోయే ప్రమాదం ఉంది. వెల్లుల్లి ఘాటుగా నల్లగా మారిపోతుంది. సో మీరు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి. బాలింతలకైతే, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్స్కి అయితే చాలా అద్భుతమైన రెసిపీ అండి. ముందుగా ఒక కప్పులో చింతపండు పెట్టేసుకున్నానండి. చూసారా, అరనిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండుని నీటిలో నానబెట్టేసి పెట్టుకోండి. చూసారా, చక్కగా వేగిపోయింది వెల్లుల్లి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని యాడ్ చేద్దాం. చూసారా, 1 కప్ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. గుజ్జులా తయారు అయ్యే వరకు మనం వేయించుకొని, ఇప్పుడు ముందుగా ఒక కప్పులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని కాస్తంత వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయాలండి. చూసారా, కాస్తంత వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకు వాటర్ని యాడ్ చేయాలి అంటే, మనం వెల్లుల్లి తాలింపులోకి మనం ఈ పేస్ట్ని యాడ్ చేసినప్పుడు ఘాటు వాసన రాకుండా అండ్ కింద అడుగు అంటకుండా మనం వాటర్ని యాడ్ చేసినట్టయితే చాలా చక్కగా వేగుతుందండి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ని యాడ్ చేస్తున్నాం. చూసారా, మసాలా పేస్ట్ని యాడ్ చేసేసాను. చక్కగా ఇప్పుడు కలిపేసుకుందాం. చక్కగా మిక్స్ చేయండి. చూసారా, నేను మిక్స్ చేస్తుంటే మీకు తెలిసిపోతుంది. మనం డ్రై పౌడర్స్ యాడ్ చేసినట్టయితే టక్కున మాడిపోయే ప్రమాదం ఉంది. అందుకనే మనం మొత్తం పౌడర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కాస్తంత వాటర్ యాడ్ చేసి వేస్తే అసలు కింద అడుగంటకుండా చూసారా, మీకు మిక్స్ చేస్తుంటే మీకు అప్పుడే తెలిసిపోతుంది. అసలు అడుగు అంటకుండా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ. నోరు చప్పడి పడిపోయిన వాళ్ళకి ఈ రెసిపీ కమ్మగా ఉంటుందండి. ఈరోజు కాకుండా మరుసటి రోజుకి ఇంకా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. చాలా అద్భుతంగా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం కాస్తంత సాల్ట్ యాడ్ చేద్దామండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకు లాస్ట్లో వేసానంటే మనకు ఆ వెల్లుల్లి ఉన్న ఆ క్రిస్పీనెస్ తగ్గిపోతుంది ముందుగానే యాడ్ చేస్తే, అందుకనే మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు మనం కాస్తంత షుగర్ యాడ్ చేద్దామండి. ఒక 1/4 టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ వేస్తూనే ఆ క్యారమలైజ్ అయిపోయి తీయగా పుల్లగా కారంగా ఆహా అద్భుతంగా ఉంటుందండి. చూసారా, అయిపోయిందండి. జస్ట్ 5 మినిట్స్లో ఈ రెసిపీ అయిపోయినట్టే. చూసారా, గ్లాస్ బౌల్లోకి మీరు సర్వ్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఈ రెసిపీ చాలా బాగుందండి, యమ్మీగా ఉంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే layashreekitchen సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ చూసారా, ఇలాంటి రెడ్ కలర్ బటన్ని నొక్కితే సబ్స్క్రైబ్ చేసి